ఆచి చికెన్ మసాలా. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,000కు పైగా ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం కాకుండానే ఇన్ని ఇళ్లు కూల్చాలనే ఆలోచన ఎందుకు అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, రేవంత్ లూటిఫికేషన్ కు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవమా? ఏది? మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినావు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదరగట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇల్లు కూలగొట్టినావు కదా. ఆ కూలగొట్టిన 300 మందికి 300 ఇళ్లకు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. ఇప్పుడు మూసీలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ మూసీలనే కట్టిండ్రు, మెట్రో రైల్వే స్టేషన్ మూసీలనే కట్టిండ్రు, ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు మూసీ శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వదిలే ఎస్టీపీలు కూడా మూసీలోనే ఉన్నాయి. అనేక దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా కూలగొడతావా? క్లారిఫై చేయి. అసెంబ్లీని తప్పుదో పట్టించినందుకు లోన్ శాంక్షన్ కాకపోయినా లోన్ శాంక్షన్ అయిందని చెప్పడం, డిపిఆర్ ఇంకా 18 నెలలకు వస్తుంది. ఈ అసెంబ్లీని తప్పుదో పట్టిస్తూ అబద్ధాలు చెప్పినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా బూవ్ చేస్తాం. మూసీ శుద్ధి చేయడానికి 10,017 ఇళ్ళు కూల్చడానికి సంబంధం ఏంది? మూసీ శుద్ధి చేయడానికి 3,200 ఎకరాల సేకరణకు సంబంధం ఏంది అని అడుగుతున్నాం మేము. యు క్లారిఫై. వీఆర్ ఫర్ మూసీ శుద్ధి చేయడానికి, రీజనరేషన్కు మేము ఉన్నాం, వీ సపోర్ట్. కానీ ఇండ్లు కూలిస్తే సపోర్ట్ చేయం. మరి ఒకవైపు మీరు యాత్ర చేస్తుండ్రు, నిద్ర చేస్తున్నాము, దీనికి వ్యతిరేకమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు దీని శంకుస్థాపనకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏది నిజం? బీజేపీ మూసీ బాధితుల పక్షాన ఉంటుందా, ఈ దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి పక్షాన ఉంటుందో కూడా ప్రజలకు క్లారిఫై చేయాలి. ప్రజలకు పక్షాన నేను బీజేపీని కూడా అడుగుతా ఉన్నా. ఆచి చికెన్ మసాలా.